జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. అక్షయ తృతీయ తర్వాత కొన్ని రాసులకు అదృష్ట లక్ష్మి వరిస్తుందంట. అయితే అక్షయ తృతీయ తర్వాత అదృష్టం వరించే రాసులేవో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన బుధవారం నాడు వస్తుంది. వైశాఖ శుక్లపక్షంలో తృతీయ తిథిగా అక్షయ తృతీయ పరిగణించబడుతుంది. ఇక అక్షయ తృతీయను చాలా ప్రత్యేకంగా చూస్తాము. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయటం చాలా మంచిదని భావిస్తారు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. అక్షయ తృతీయ ఏప్రిల్ 29 సాయంత్రం 5:31 ప్రారంభమై ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 2:12 ముగుస్తుంది. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 5:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు అక్షయ తృతీయ పూజ చేసుకోవచ్చు. ఇక అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని రాసులకు అదృష్ట రాసులుగా పరిగణించబడుతున్నారు. మరి ఆ రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ధర్మ సందేహాల టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ల ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ తృతీయ నుండి అదృష్టం వరించే రాశి మేషరాశి. మేషరాశి వారు అక్షయ తృతీయ రోజు కొత్త వస్తువులు కొనటం, దానాలు చేయటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రాశి వారికి అక్షయ తృతీయ మేలు చేస్తుందని, అలాగే సంపదనిస్తుందని చెబుతున్నారు పండితులు. అలాగే రెండవ రాశి కర్కాటక రాశి. అక్షయ తృతీయ రోజున కర్కాటక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు ఈ రోజున నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే మంచిది. అంతేకాదు స్థిరాస్తులు కొనుగోలు చేస్తే కూడా చాలా మంచి జరుగుతుందట. ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని పనులు కర్కాటక రాశి వాళ్ళు చేస్తే వాళ్ళకి సంవత్సరం అంతా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే మూడవ రాశి కన్యా రాశి. అక్షయ తృతీయ నాడు కన్యా రాశి జాతకులకు శుభ ఫలితాలను పొందుతారు. అక్షయ తృతీయ నాడు ఈ రాశి వారు కొత్త బంధాలను ఏర్పరచుకోవచ్చు. వివాహం కాని వారికి వివాహానికి సంబంధించిన పనులు, పెళ్లి చూపులు ఇలాంటివి చేస్తే చాలా మంచిది. అలాగే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఇక నాలుగవ రాశి తులారాశి. అక్షయ తృతీయ నాడు తులారాశి జాతకులకు అదృష్టవంతులుగా ఉంటారు. ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున తమ కెరీర్ను మెరుగుపరుచుకోవటానికి నిర్ణయాలు తీసుకోవచ్చు. నూతన భాగస్వామ్య వ్యాపారాలను చేయడానికి కూడా ఇది చాలా మంచి సమయమని, అక్షయ తృతీయ రోజు నుంచి బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఇక ఐదవ రాశి మకర రాశి. మకర రాశి వారు అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈ రాశివారు కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త వస్తువులను కొనుగోలు చేయటం మంచిది. ఇక అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఏదైనా శుభకార్యం చేసినా, దాన ధర్మాలు చేసినా, ఒక అన్నదానం చేసినా మంచి ఫలితాలను పొందుతారని